వరే వెదవా, నా ముందు నిలబడ్డావు, వెళ్ళిక్కడి నుండి. కనకరాజు వీరయ్య ఒకే గ్రామానికి చెందినవారు. వీరయ్య పేదవాడు. రోజూ పనికోసం పట్నం వచ్చాడు. కనకరాజు డబ్బున్న వ్యక్తి. అతని కొడుకు మనవడితో కొన్ని రోజులు ఉందామని వచ్చాడు. నానా, నేను ఆఫీసులో ఉన్నాను. సుమ కూడా లేదు. నీకోసం క్యాబ్ బుక్ చేశాను. మీరు వెళ్ళండి. మేము సాయంత్రం కలుస్తాం. కిరణ్ మాటలకు కనకరాజు కొంత బాధపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత వాళ్లకోసం తాను ఇంత శ్రమపడి వస్తే వాళ్లు ఎవ్వరూ రానందుకు కోపం వచ్చింది. కాని కొడుకుని ఏమనలేదు. సరే బాబూ, నేను వెళ్తాను. తండ్రి చెప్పింది పూర్తిగా వినకుండానే కిరణ్ ఫోన్ పెట్టేశాడు. అయ్యా, నాకు ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్లో పని దొరికింది. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారయ్యా? నేను నీలాగా పూటగడకా వచ్చాననుకున్నావా ఏంటి? నా కొడుకు మనవడితో ఉండకానికొచ్చాను. నాకు నచ్చినన్ని రోజులుంటాను. ఎరా, అక్కడ కూడా ఏదైనా పనుంటే చేస్తావా? పనుంటే నీకే చెప్తాన్లే. వీరయ్య ఎంతో ఆప్యాయంగా మాట్లాడినా కనకరాజు అతని వదిలించుకోవాలని తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఇంతలో క్యాబ్ వచ్చింది. అతను బయలుదేరాడు. వీరయ్య తన మూట తీసుకుని నడుస్తున్నాడు. ఇలాంటివాడు పక్కనుంటేనే ఒళ్లంతా తేలుబాకినట్టుంటుంది. 4 గంటల ప్రయాణం. హైదరాబాద్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూశాను. మా అయ్యగారు ధర్మప్రభువులు. ఈ ఊరిలో ఎక్కడుంటారో తెలిస్తే వెళ్ళి ఆయనకు కావలసిన పని చేసేవాణ్ణి. కనకరాజు తన కొడుకు ఇంటికి వెళ్లి డోర్ తీసి గదిలోకి వెళ్లాడు. కోడలి ఇంట్లో లేదు. వంట కూడా ఏం చేయలేదు. అలసట, ఆకలి రెండూ కనకరాజుని బాధించాయి. అబ్బా, ఏంటో ఈ ప్రయాణం. ఒకటే ఒళ్ళు నొప్పులు. నానా, నేను వెళుతున్నాను. సుమకి కూడా వాళ్ళ అమ్మ దగ్గరనుండి కాల్ వచ్చింది. ఏదో పనుందంట. తనూ బాబూ ఇద్దరూ వెళుతారు. పనిమనిషి వచ్చి వంట చేస్తుంది. డోర్ జాగ్రత్తగా లాక్ చేసుకోండి, సరేనా? అరే, నేను ఒక్కడనే 3 రోజులుండలా? నా వల్ల కాదు. నన్ను బస్ ఎక్కించు, నేను ఊరికి వెళ్ళిపోతాను. నాన్నా, నీకు ఫోనుంది. ఎందుకు ఒంటరిగా ఉంటారు? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసి మాట్లాడండి. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. కిరణ్ తన బ్యాగ్ ప్యాక్ చేసుకుని వచ్చాడు. కిరణ్ వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సుమా కూడా రెడీ అయి వచ్చింది. మామయ్య, మీ ఫుడ్ ఫ్రిడ్జిలో ఉంది. రేపు పనిమనిషి వచ్చి వంట చేస్తుంది. నేను వెళుతున్నాను. కనకరాజుకు ఏమర్థం కాలేదు. ఊర్లో అయితే చుట్టూ పనివాళ్లు, మాట్లాడ్డానికి స్నేహితులు అందరూ ఉంటారు. 3 రోజులు ఎలా ఉండాలో తెలియలేదు. శారదా, నువ్వు చనిపోయావు. నన్ను ఒంటరిని చేశావు. కాని నా ఊర్లో నన్నందరూ ఆదుకున్నారు. కాని ఈరోజు నేను ఏకాకినయ్యాను. చనిపోయిన తన భార్యను గుర్తుచేసుకుంటూ ఒంటరిగా బాధపడుతున్నాడు. సాయంత్రమయ్యింది. పనిమనిషి మంగమ్మ వచ్చింది. అయ్యగారు, మీకేం వంట చేయమంటారు? నాకేం అవసరం లేదు. మీ పట్నం వాళ్లకు వేడిగా వండుకుని తినే అలవాటు లేదు కదా. వారానికి సరిపడా వండుకొని ఫ్రిడ్జ్లో పడేయడం, తినే ముందు వేడి చేసుకోవడం, దాన్ని కడుపులో పడేయడం. మీకు, మీ పద్ధతులకు ఒక నమస్కారం. అయినా ఆ ఫ్రిడ్జ్లో ఉన్నదే తింటాన్లే. నువ్వు నాకోసం శ్రమపడొద్దు. సరే అయ్యగారు, రేపు మా అక్క కూతురు పెళ్లి ఉంది. పక్క ఇంట్లో పనిచేసే రాధా వచ్చి మీకు వంట చేస్తుంది. నేను ఇల్లు శుభ్రంగా ఊడ్చి తుడిచి వెళ్తాను. సరిపోయింది. ఇక్కడ అందరికీ ఏదో ఒక పనుంది. నేనే మీ అందరికీ భారంగా ఉన్నాను. సర్లే, వెళ్ళు. నేను మెడికల్ షాప్కు వెళ్ళి మందులు తెచ్చుకుంటాను. నువ్వు నీ పనియ్యాక తాళం వేసి వెళ్ళు. నా దగ్గరింకో తాళం ఉంది కదా, నేనొస్తాను. కనకరాజు ఫోన్ తీసుకుని మెట్లు దిగుతున్నాడు. మంగమ్మ ఇల్లు శుభ్రంగా తుడుస్తుంది. అబ్బా, పర్స్ మర్చిపోయానే. మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. కనకరాజు ఇంట్లోకి వచ్చి తను రూంలోకి వెళ్లాడు కాని మంగమ్మ అతన్ని చూడ్లేదు. పని పూర్తి చేసుకుని ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయింది. పాపం, కనకరాజు ఇల్లు తడిగా ఉండడం వల్ల కాలు జారి కింద పడ్డాడు. నడుము విరిగింది. ఇదేంటి, ఈ తలుపు తెరుచుకోవడం లేదు? ఈ మంగమ్మ నన్ను లోపల వేసి తాళం వేసింది. ఎవరైనా డోర్ తీయండి అంటూ గట్టిగా అరిచాడు. ఈ పట్టణంలో ఎవ్వరూ అతని గోడు వినలేదు. అతని అరుపులకు ఎవ్వరూ రాలేరు. అరే, ఎవరూ తలుపు తీయడం లేదు. పోనీ నా కొడుకు ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చాలా ఆకలిగా ఉంది. ఎవరైనా తలుపు తీయండి, నేను లోపలే ఉన్నాను. ఎవరూ సహాయం చేసేవారు లేక కనకరాజుకి నరకం కనిపించింది. నేలపైన అలా పడిపోయి ఉన్నారు. ఊర్లో 10 మంది పనివాళ్లతో దర్జాగా ఉండేవాడు. ఇక్కడ ఎవరున్నారో ఏమో. మా అయ్యగారు వచ్చి చాలా రోజులయ్యింది. పని మొత్తం అయ్యింది కదా, కొద్దిసేపు ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉన్నారో తెలుసు. వీరయ్య కనకరాజు ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసుంది. ఎవరూ లేరనుకుని అక్కడ్నుండి వెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడే ఎవరు
నీ గొంతు మా వీరయ్య గొంతులాగా ఉంది. అయ్యగారు మీరు లోపలే ఉన్నారా? నేనే. వీరయ్య వచ్చాడని తెలిసి కనకరాజుకి చాలా సంతోషం వేసింది. జరిగింది మొత్తం చెప్పాడు. అయ్యగారు మీరేం భయపడకండి, నేనున్నాను అయ్యగారు. వీరయ్య డోర్ పగలగొట్టి కనకరాజుని లేపి మంచం మీద పడుకోపెట్టారు. నువ్వు దేవుళ్లాగా వచ్చి నన్ను కాపాడావురా. నువ్వు చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. నేను నీతో ఉన్న విధానం నాకే సిగ్గనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి అని అనుకుంటాను. మీకు కష్టం వస్తే చూస్తూ ఉండలేను. అయినా నేను చేసిన పనికి అంత పెద్ద మాటలు ఎందుకు? మీకు ఎలాంటి కష్టం రాకూడదు. అతనికింత సహాయం చేసినందుకు కనకరాజులోని అహంకారం చచ్చిపోయింది. కనకరాజు తాను చేసిన తప్పు తెలుసుకుని వీరయ్యం తీసుకుని ఊరికి బయల్దేరాడు. కనకరాజు అహంకారం లేకుండా అందరితో ప్రేమగా ఉంటున్నాడు. వీరయ్యక్కూడా కొంత ఆర్థిక సహాయం చేసి తన దగ్గరే పనికి పెట్టుకున్నాడు.